Hi, welcome to the Indian Firebrand TV and Firebrand TV. And also welcome to Film World, Cinema World, నా వరల్డ్. నేను అన్నిటి గురించి మాట్లాడగలను కాబట్టి మాట్లాడుతున్నాను. బట్ అదర్వైజ్ వేర్ ఐమ్ ఐ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ ఏ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్. దో ఐ యూజ్డ్ ఇళయరాజా, ఐ కెన్ డూ మ్యూజిక్. అండ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ గీతా కృష్ణ ఫిల్మ్ స్కూల్ in Hyderabad, where I will teach all over the world. Right now I am teaching USA and also Russia, St. Petersburg, and also I have already taught in South Korea, and also a few more people coming from Germany and Paris also. Okay, అది నాకు I am very busily engaged. Now, ఒక డాక్టర్, యాజ్ యూ గ్రో ఓల్డ్, హౌ టు మెయింటైన్ దట్ యు ఆర్ వెరీ హెల్దీ అంటే ఒకటి, యూ మస్ట్ మెయింటైన్ యువర్ బాడీ, స్కిన్, బై డూయింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో బై యూజింగ్ యువర్ బ్రెయిన్. అదర్వైజ్ ఆవిడ ఒక అమ్మాయి అంటుందన్నమాట, అమ్మాయి మంచి డాక్టర్ యాక్చువల్గా, గుంటూరు అనుకుంటా, నీరజ అనుకుంటా అమ్మాయి పేరు. నేను తనతో కూడా మాట్లాడాను ఒకసారి యాక్చువల్గా. తను షీజ్ యంగ్, 35 ఎంత ఉంటుంది. తను షార్ట్ వీడియోలు చేస్తూ ఉంటుంది. ఈ డిమెన్షియా రాకుండా ఉండాలంటే యాజ్ యూ గ్రో ఓల్డ్ యూ హ్యావ్ టు బి వెరీ యాక్టివ్. ఒకటి ఫిజికల్గాను, మెంటల్గా కూడా యాక్టివ్గా ఉండాలంటే యూజ్ యువర్ బ్రెయిన్ ఆర్ లూజ్ యువర్ బ్రెయిన్ అంట. యూజ్ ఆర్ లూజ్ అని. ఇఫ్ యూ డోంట్ యూజ్ యూ లూజ్. జ్ఞాపశక్తి పోవడం అన్నీ పోతాయి అనమాట. దాని గురించి ఐ ఆల్వేస్ బీ ఇన్ మేకింగ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్. పుట్టుకుంటే చెప్పగలను నేను. సో నా స్టూడెంట్స్కి అక్కడికక్కడే చెప్తాను. ఆర్ నువ్వు ఒక లైన్ చెప్పు, దాన్ని ఫుల్ కట్ చేసి చెప్తానంట అనమాట. ఎనీ లైన్, ఎనీబడి కెన్ టెస్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఒక లైన్, దానికి తలాతాక ఉండాలి లైన్, వన్ లైన్. ఆ వన్ లైన్ చెప్తే దాని మీద నేను 3 వెర్షన్లు చెప్తాను కదా. సో దట్ ఈస్ హౌ ఐ టీచ్ మై స్టోరీ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఒక కోర్సు, యాక్టింగ్ ఒక కోర్సు, లైన్ ప్రొడ్యూసర్ ఆల్సో ఒక కోర్స్ అనమాట. దిస్ ఇస్ వాట్ అబౌట్ మీ. ఈ ఫిలిం ఇండస్ట్రీకి ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఓటీటీలకి త్వరగా వచ్చేస్తున్నాయి సినిమాలు. ఇది సక్సెస్ఫుల్ అయినా, సూపర్ సక్సెస్ అయిన సినిమా కూడా దెన్ ఓన్లీ దే విల్ గివ్. ఆ రెస్ట్ ఆఫ్ ద సక్సెస్ మా దానికి సబ్స్క్రిప్షన్ రూపేణా రావాలని చెప్పేసి. ఏమంటే ఇప్పుడు కోర్టు లాంటి సినిమా, ఇంకా చాలా చాలా సినిమాలు, చావా, టక్ హడావడికి వచ్చేసినాయి విదిన్ వీక్స్ టైం, 10 days టైం. సక్సెస్ఫుల్ సినిమాలే. దీన్ని బట్టి ఏమవుతుందంటే, సింగిల్ సినిమాలు, సింగిల్ స్క్రీన్స్లో ఉన్న సినిమాలు మూసుకోవడం మంచిది. ఒకటి వచ్చి వాళ్ళ అద్దెకి తీసుకున్న వాళ్ళు రూపాయి తీసుకుంటే 3 రూపాయలు ఇస్తే కానీ అద్దెకి ఇవ్వనే పొజిషన్లో ఉన్నారు. మల్టీప్లెక్స్ వరకు ఓకే. అది సింగిల్ థియేటర్లకి రిలీజ్ ఎందుకు కావంటే ఓటీటీ ఈస్ గివింగ్. ఇప్పుడు ఓటీటీలో యూ కెన్ గో ఫర్ వరల్డ్ ప్రీమియర్. బాగా ఎక్స్పెక్టెడ్ సినిమా కూడా కొంతమంది మొన్నటి వరకు ఏమనేవారు, థియేటర్లో రిలీజ్ అయ్యింది, అక్కడ హిట్ అయితే మంచి రేట్ ఇస్తాం, ఈ లక్కీ భాస్కర్ లాగా, కోర్టు లాగానే చేశారు. ఓకే, అలా కాకపోయినా కూడా వాళ్ళు నిజంగా ఎక్స్పెక్టెడ్ సినిమా కోవిడ్ టైంలో ఒక సినిమాకి ఇచ్చారు. ఎవరో మన ధనుష్ యాక్ట్ చేసి సినిమా, వెంకటేష్ యాక్ట్ చేసి, తెలివితేటలకి సురేష్ అమ్మేశాడు. అది థియేటర్లో రిలీజ్ అయ్యి ఉంటే డిజాస్టర్ అయి ఉంటుంది. పెద్ద వెంకటేష్కి పెద్ద సూటబుల్ క్యారెక్టర్ ఏం కాదు అది. అదేదో ఉంది కదా, అది అక్కడ వచ్చి ధనుష్ యాక్ట్ చేశాడు ఆ సినిమాలో. సో అది ఆ టైంలో అమ్మేశాడు ఇన్ ద నేమ్ ఆఫ్ వరల్డ్ ప్రీమియర్ అని. ఇప్పుడు సక్సెస్ఫుల్ అయిన సినిమాలు కూడా విదిన్ 1 week వచ్చేస్తున్నాయి. అంటే ఓటీటీ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ థియేటర్స్ మనకి చాలామంది. కరెక్ట్. ఇప్పుడు ఒక్కొక్క ఓటీటీ వాళ్ళు, మిగతా ఓటీటీ వాళ్ళు కూడా మా దాంట్లో స్క్రీన్ చేసుకోండి మీరు, మనం అండర్స్టాండింగ్గా మాట్లాడుకుంటామని చెప్పేసి, ఇప్పుడు ఒక ఓటీటీకి సబ్స్క్రైబ్ చేస్తే యు ఆర్ గోయింగ్ టు వాచ్ 25 ఓటీటీస్ కింద పెట్టేశారు. 5 ఓటీటీస్, 7 ఓటీటీస్. నేను అయితే ఓటీటీ అనే ఒకటి కొన్నాను, 1500 ఎంతో పెట్టి సబ్స్క్రైబ్ చేసి. అందులో లయన్స్ గేట్ అనే ఫిల్మ్స్ వస్తుంది, ఇంకోటి ఏదో వస్తుంది, సోనీ వస్తుంది, అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సరదాగా ఆల్ ఓటీటీస్ అంటే అందులో నెట్ఫ్లిక్స్, అమెజాన్ లేదు, మిగతా అన్నీ ఉన్నాయి. అన్నీ అంటే చాలా వరకు ఉన్నాయి. ఆల్ లేటెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ లయన్స్ గేట్, లేటెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఇంకో కంపెనీ, వాళ్ళకి సెపరేట్గా. అమెజాన్ ప్రైమ్లో అయితే లయన్స్ గేట్ హెస్ గోట్ సెపరేట్ ప్లాట్ఫామ్. అంటే లయన్స్ గేట్ చూడాలంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో 600 రూపాయలు కట్టాలి. మ్యూబీ అని ఉంది, MUBI. మ్యూబీ అంటే వరల్డ్ సినిమా, ప్రపంచ సినిమా, ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ అన్నీ చూడాలంటే అదే ప్రైమ్లో, అమెజాన్ ప్రైమ్లో మళ్ళీ వేరేగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అది నేను చేసినప్పుడు 2000 అంత, ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. 1 monthకి అయితే 198 పెడితే యూ కెన్ వాచ్ మెనీ ఫిలిమ్స్ విచ్ కమ్స్ అండర్ మ్యూబీ. దట్ ఈస్ వరల్డ్ సినిమా, ప్రపంచ సినిమా. ఇది ఎందుకు చెప్తానంటే, మీ అందరూ ఆల్రెడీ నాకు ఇప్పుడు ఆడియన్స్ బాగా సక్సెస్ఫుల్గా నేర్చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఏమొస్తుందో.
ఇప్పుడు ఆహా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా ఓటీటీల్లో ఉన్నాయి చూడొచ్చు అని లింక్ పెట్టేశారు. గేట్‌వే కింద అనమాట. ఆహా అంటే లోకల్ కింద లెక్క. ఆ ఆహాలో లోకల్ ఎందుకు? ఆ లోకల్ ఏదో 300 కట్టే బదులు అమెజాన్ ప్రైమ్‌లో కడితే ఎక్కువ చూడొచ్చని అక్కడికెళ్ళిపోతున్నారు. వీళ్ళకి బిజినెస్ లేదు కాబట్టి. ఇక్కడ వీళ్ళకి బిజినెస్ ఉండాలంటే పెద్ద సినిమాలు ఉండాలి. పెద్ద సినిమాలు కొనే ఓపిక లేదు ఇక్కడ. ఆహాకి. చిన్న చిన్న సినిమాలు అవే కొంటారు యాక్చువల్‌గా. వదిలేసిన సినిమాలు, ఒక డిమాండ్ ఉన్న సినిమా అమెజాన్ వదిలేసింది, నెట్‌ఫ్లిక్స్ వదిలేసింది కొంటారు. ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఆళ్ళు బాసిపోయారు తెలుగు వాళ్ళు. ఆళ్ళ పేర్లు అనవసరం. 'బాహుబలి' ప్రీక్వెల్ వీళ్ళంతా తినేసి కోట్లు కోట్లు నష్టపోతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు వద్దనుకున్నారు. ఒకటి ప్రీక్వెల్ ఆఫ్ 'బాహుబలి' ఇంకోటేదో అది శ్రీదత్ గారి అబ్బాయిలేదో నేను విన్నది. అలాగే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ వల్ల చాలా హై లెవెల్‌లో బాసిపోయారు నెట్‌ఫ్లిక్స్. సో, కొంతకాలం ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ తెలుగు సినిమాలు కొనటం మానేశారు. ఇప్పుడు మళ్ళా కొంటున్నట్టున్నారు యాక్చువల్‌గాను. అదర్‌వైజ్ తెలుగు సినిమాలకు దూరంగా పెట్టారు. ఇక్కడ జరిగిన ఫ్రాడ్యులెంట్ కైండ్ ఆఫ్ థింగ్. మెయిన్‌లీ 'బాహుబలి' ప్రీక్వెల్ అనుకుంటా. మొదలుపెట్టి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, పక్కన పడేశారు. సో, వాటెవర్ ఇట్ ఈస్. ఇదంతా ఒకేసారి ఎందుకు చెప్తానంటే అబౌట్ ఓటీటీయే గతి ఇంకా అన్నట్టుగా ఎందుకు చెప్తానంటే ఆల్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్ దేర్. వరల్డ్ ప్రీమియర్ రూపేణ వస్తున్నాయి. కొన్ని కొన్ని బాగా సక్సెస్‌ఫుల్ అయినవి కూడా వితిన్ ఎ వీక్ వచ్చేస్తున్నాయి. యస్టర్‌డే చావా నేను చూడలేదు గానీ, అంటే అంత కొంచెం పాథటిక్‌గా ఉన్న భరించే అంత ఇది లేక లాస్ట్‌లో ఎప్పుడు చూస్తాను. అదర్‌వైజ్ ఈ మధ్యన కష్టపడి థియేటర్‌కెళ్ళిన కోర్టు గీట్ అన్నీ వచ్చేసినాయి. ఆల్ సక్సెస్‌ఫుల్ ఫిల్మ్స్ ఆల్సో వచ్చేస్తున్నాయన్నమాట. అంచేత ఓటీటీ హస్ బికమ్ వన్ అండ్ ఆల్ ఫర్ ఎవ్రీబడి. సింగిల్ థియేటర్‌లో ఆల్మోస్ట్ మూసేసుకొని షాపింగ్ కాంప్లెక్స్‌లో అక్కడ ప్లేస్ పర్మిట్ చేస్తే కార్పొరేషన్ ఏదో చేసుకోవడం మంచిది. అందుకు తప్పితే మల్టీప్లెక్స్ కట్టాలంటే ప్లేస్ కావాలి, పార్కింగ్ కావాలి, ఇంత ప్లేస్ అని కావాలి కాబట్టి సింగిల్ థియేటర్ అనేది మామూలుగానే ఇట్స్ నాట్ వర్త్ అని వచ్చేసింది. ఎందుకంటే ఉన్న మంచి థియేటర్లు కాస్త కొంచెం పెద్ద పెద్ద సంస్థలు కొనేసుకున్నారు. లాంగ్ లీజుకో 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి తీసేసుకున్నారు. వాళ్ళ వాళ్ళ తరం అయిపోతుంది ఇంక. ఎవడైతే ఆ థియేటర్ ఓనరో వాడికి ఎలాగో డబ్బులుండవు. అంతకుముందు ప్రకారంగా కొనుక్కున్న వాడికి అడ్వాన్స్ ఇచ్చి, అంత పెట్టుబడి పెట్టి మా సినిమాలెయ్యి అది కూడా పోయింది. బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. అంచేత ఓటీటీ హస్ బికమ్ ద మెయిన్, ఓవర్ ద టాప్ హస్ బికమ్ ద మెయిన్ వెన్యూ ఫర్ ఫిల్మ్ గోయర్స్. అది చెప్పడం కోసం నేను చెప్పాను. సింగిల్ థియేటర్‌కి ఆల్మోస్ట్ డిక్లైన్ అయిపోతున్నట్టు లెక్క. స్టిల్ థియేటర్‌లో హిట్ అయిన సినిమానే మేము కొంటామనే ఇది ఉంది ఆళ్ళకి ఓటీటీకి. వాటిలకి మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి యాక్చువల్‌గా. అవి చాలు. అండ్ ఆల్సో మెరిటోరియల్ కైండ్ ఆఫ్ సింగిల్ థియేటర్స్ 'దిల్ రాజు' దగ్గర, అల్లు అరవింద్ దగ్గర అలాగా నలుగురు, ఐదుగురు దగ్గర ఉన్నాయి కాబట్టి అవి అవి చాలు. ఇంకా మొత్తం అన్ని థియేటర్లను ఆక్యుపై అయిపోయాలంటే ఆ సినిమా కేపబిలిటీ ఉండాలి. అది రోజు రోజుకి డిక్లైన్ అయిపోతుంది. ఒక రేంజ్ సినిమాకి, ఒక 10 కోట్ల రూపాయల సినిమాకి అందులో వేసి వాళ్ళకి రెంట్ కట్టి వీడు మళ్ళీ అందులో లాభించి ఒక ఓటీటీ డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి వేస్తే అక్కడ అది ఫ్లాప్ అయితే ఇక్కడ వీళ్ళు అసలు బతడం మోసం వచ్చి కొనకుండా పోవడం అనేది జరుగుతుందనమాట. ఎనీవే ఐ లీవ్ ఇట్ ఫర్ యువర్ డిస్క్రిషన్. మీరు ఆలోచించుకోండి ఎందుకు నేను ఎలాగన్నాను అన్నది. అందుకనే అన్ని సినిమాల్ని ఒక నూన్ షో కింద వేయడానికి దాన్ని పెద్ద ఆంక్షలు పెట్టకుండా ఒక నూన్ షో వేయడానికి అవకాశం ఇవ్వండి. మంచి మంచి సినిమాలు అనుకునే డైరెక్ట్‌గా ఓటీటీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఆ నూన్ షో క్లిక్ అయిపోయిందనుకో, ఒకప్పుడు 'అయితే' అనే సినిమా సురేష్ బాబు ఒకే ఒక థియేటర్‌లో రిలీజ్ చేసి దాని తర్వాత 70, 80 థియేటర్‌లో రిలీజ్ చేసిన ఉదంతా మనం చూసాం. సినిమా బాగుంటే. అంచేత నూన్ షో వేయండి. అంతకుముందైతే నేను ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఈ నూన్ షోలు వేసేవారు. కాలేజ్ బంక్ కొట్టి వి యూజ్డ్ టు గో ఫర్ నూన్ షోస్. తమిళ్ డబ్డ్ మూవీస్. డైరెక్ట్ సినిమాలు కదా అవి కూడా. తమిళ్‌లో మంచి మంచి సినిమాలు వచ్చి డబ్ చేసినయన్నీ రెగ్యులర్ కాకుండా నూన్ షోలు వేసేవారు. ఆ నూన్ షో వేసిన బాగుంటే అది 100 రోజులు ఆడేది అక్కడ. అదే నూన్ షో. ఎనఫ్. ఇక్కడ అలా కాదు గానీ నూన్ షో హిట్ అయితే ఒక 50 థియేటర్లు 3 రోజులు రిలీజ్ చేస్తే ఆ 50 రోజులు కూడా బాగా ఆడితే దెన్ ఓటీటీకి దే విల్ గెట్ మోర్ మనీ. దిస్ ఈస్ జస్ట్ అన్ ఐడియా. జస్ట్ థింక్ ఇట్. ఆల్ ఫిల్మ్ లవర్స్, హియర్ కమ్స్ Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.